ఆద్య 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 రాబోయే ఎలక్షన్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని చెప్పావా? అది పెద్దనాన్న. నాకు సమాధానం కావాలాద్య. అవును పెద్దనాన్న, చెప్పాను. దొరికావే ఆద్య. పెద్దనాన్న ముందు ఎలా ఇరికిస్తానో చూడు. ఎందుకు చెప్పావు? నేను చెప్పానా నీకు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని? నీకు చెప్పానా? అది అలా అడగండి పెద్దనాన్న. ఆచేదో తెలిసి తెలియక మాట్లాడింది. మీరు కూర్చోండి, నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడకు జానకి. మాట్లాడాద్యా. ఎందుకు చెప్పావలా? అది పెద్దనాన్న మీకు చెప్పకుండా మీ గురించి అక్కడొక నిర్ణయం తీసుకొని మీరు పోటీ చేస్తారని చెప్పడం నా తప్పే పెద్దనాన్న. తప్పా తప్పున్నారా? నేను మాట్లాడుతున్నాను కదా చారు. పెద్దనాన్న నిత్యం పూజలు అందుకునే దేవాలయాన్ని మూయించేసి దాని వెనక ఏం జరుగుతుందో కూడా మీకు తెలియకుండా దోపిడీ చేస్తున్నారు. ఈ ఊరిని దేవాలయాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు ఆ ఎమ్మెల్యే. మళ్ళీ వచ్చి మాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. శ్రీను, నన్ను చెప్పనివ్వు. పెద్దనాన్నని నమ్ముకున్న ఊరు వల్లకాడవుతుంది. ఈ ఊరు ప్రమాదంలో పడుతుంది. పెద్దనాన్న, ఆ గుడి మూయించడంలో భాగంగా ఎంతమంది చనిపోయారు? దానికి కారణం ఎవరు? ఆ ఎమ్మెల్యే కాదా? ఆ కుట్ర వెనుక ఎవరున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకి లేదా? తను పదవిలో ఉండబట్టే కదా ఇదంతా చేస్తున్నాడు. అదే మీరు అధికారంలోకి వస్తే అలాంటి వాళ్ళ ఆటలు కట్టిస్తారు. ఈ ఊరిని, ఆ గుడిని కాపాడిన వారు అవుతారు. ఈ నియోజకవర్గమే బాగుపడుతుంది. నాకిప్పుడు మన ఊరు ముఖ్యమమ్మా. నియోజకవర్గాన్ని కాపాడడం కోసం రాజకీయ రంగు పులుముకోలేను. వాడెంత దుర్మార్గుడో తెలిసి కూడా రేపు మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తే అధర్మమే గెలుస్తుంది. నేనే ఈ ఎలక్షన్లో పోటీ చేస్తానని మా ఆద్యతో చెప్పాను. అయ్యా, అంత మాట అనకండి మహాప్రభు. రాజకీయాల్లోకి దిగినా మురికాలంలోకి దిగినా ఒకటే. మీ చేతులకి మట్టి అంటకూడదు. మీరు ఎప్పట్లాగే నా వెనక ఉండండి. అంతా నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటారు? మిమ్మల్ని నమ్మి ఓట్లేసే పబ్లిక్ ప్రాణాలతో ఆడుకునే వారికి ఏం కాకుండా చూసుకుంటారా? నేనా? మీరు మంచి యాక్టర్ అని అర్థమవుతుందిలే. కానీ మా పెదనాన్న ముందు మీ తెలివితేటలు చూపించకండి. ఆ రోజు గుడిలో జరిగిందంతా మీకు తెలుసని మాకు తెలుసు. అమ్మా, అన్యాయం అమ్మా. వాడు పరమ దుర్మార్గుడు. ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు. అతని జోలికి వెళ్ళకండి. ఆ గుడి తలుపులు తెరిపించినందుకే రామలక్ష్మి చావు అంచుల దాకా వెళ్ళొచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. ఒక ఎమ్మెల్యే అయ్యుండి వాడు జనాలని చంపుతున్నాడని తెలిసి కూడా కాపాడుకోలేకపోతున్నావు. కాపాడే అవకాశం లేదయ్యా. అతడొక అగ్నిపర్వతం. దగ్గరికి వెళ్తే మస్ అయిపోతాం. అధికారం ఇచ్చింది కుర్చీలో కూర్చొని సౌకర్యాలన్నీ అనుభవించడానికి కాదు, ఆపద్బాంధవుడిలా అందరినీ ఆదుకోవడానికి. అది నీ వల్ల కాదని తేలిపోయింది. ఆ కుర్చీలో నేను కూర్చుంటాను. అయ్యా, హలో ఎమ్మెల్యే భూపతిరాజు గారు. వాణ్ణి ఎలా ఆపాలో, మా రామలక్ష్మిని ఎలా కాపాడుకోవాలో, ఆ గుడిని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. ఇక మీరు బయలుదేరితే మంచిది. అయ్యా,
అయ్యా 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 పదవి పోతుందంటే ప్రాణం పోతుందయ్యా. మీరు పదవిలో ఉంటే జనాల ప్రాణాలు పోతున్నాయి కదా. ధైర్యం చేసుకుని వాడి సంగతి నేను చూసుకుంటానయ్యా. మీరు ఆ విషయం మర్చిపోండి. నాటకాలు ఆడుతున్నావా? నా సపోర్టుతో గెలిచి నా కుటుంబం మీదకే వస్తారా? తప్పైపోయిందయ్యా. పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం ఇస్తాను, కానీ అదే తప్పు మళ్ళీ చేస్తే జీవితంలో మళ్ళీ క్షమించను. పోరా! ఆ శిక్షలు ఎలా ఉంటాయో నీ ఊహ కూడా అందవు. అయ్యా 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 నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా. నేను వాడి గాలి కూడా మీకు తగలకుండా నేను చూసుకుంటాను. మీరు మాత్రం ఎలక్షన్లో పోటీ చేయకండి అయ్యా. నీకు పదవి కావాలి అంటే నీ వెనక ఉన్నవాడు నాకు కావాలి. వాణ్ణి తీసుకునిరా, అప్పుడు నేను పోటీ నుంచి వెనక్కి తగ్గుతాను. అలాగేనయ్యా, నేను అదే పనిలో ఉంటాను. నువ్వు కరెక్ట్గా చెప్పావు ఆద్య. నీ ఊహే నిజమైంది. పదవి కోసం ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చాడు. వీడి వెనకున్నవాడెవడో తెలిస్తే రామలక్ష్మిని కాపాడుకోవడం సులువవుతుంది. త్వరగా తెలుసుకోండి. కనికరం లేకుండా మనుషుల్ని చంపుతున్నారు. మన ఇంటి మీద వాడి చూపు పడకుండా ఉంటే చాలు. అది చూడండి. అమ్మా, వాడు ఎన్ని ప్లాన్లు వేసినా మన నీడని కూడా వాడు తాకలేడు. నీకు ఆ భయమేం అక్కర్లేదు. అసలు వాడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడో ఆ కోణంలో మనం ఆలోచించాలి. అప్పుడే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది.